హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక. కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అదేమిటో తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారి వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ రైతులకు ఆర్థికంగా సహాయం చేయడంలో అనేక సార్లు చాలా పథకాలు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా దేశ రైతుల కోసం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన నిధులను నేడు అర్ధరాత్రి రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు కూడా సమాచారం. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం 2019వ సంవత్సరం మహారాష్ట్రలో ప్రారంభించబడి నేటికి 18వ విడతను పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దీనికోసం కేంద్ర సర్కార్ రైతుల కోసం ప్రతి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 3 విడతలలో 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు సమాచారం. ఇందుకు గాను నేడు 19వ విడతకు సంబంధించిన నిధులు కూడా వేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ గారు తెలిపారు. ఇందుకోసం నేడు ప్రధానమంత్రి బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంలో కొన్ని పథకాలను ప్రారంభిస్తూ రైతుల ఖాతాలో 19వ విడతకు సంబంధించిన ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు కూడా దేశ రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే రైతుల ఖాతాలో ఎకరాకు 2,000 రూపాయల చొప్పున నేటి అర్ధరాత్రి నుండే అర్హులైన రైతుల ఖాతాలో 2,000 రూపాయలు వేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం రైతులు తమ యొక్క బ్యాంకు ఖాతాను ఇతరత్ర ఆధార్ కార్డ్, పాస్బుక్, ఇతర ఏదైనా తప్పు ఉంటే సరిచూసుకోవాల్సింది కూడా చెప్పారు. ఈ యొక్క ప్రక్రియ నేడి అర్ధరాత్రి నుంచి అమలవుతున్న సందర్భంలో రైతులు తమ యొక్క బ్యాంకు ఖాతాను వారు కలిగి ఉన్న బ్యాంకులలో చెక్ చేసుకోవాల్సింది కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి.